నటసింహం బాలకృష్ణకు అత్యున్నత పదవి రాబోతోంది. భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ పురస్కారానికి బాలయ్యను ఏపీ సర్కార్ నామినేట్ చేసిందని తెలుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ 2025 నామినేషన్స్ స్వీకరించింది. ఇందులో నామినేట్ అయిన వారి నుంచి విజేతలను జనవరి 26 రిపబ్లిక్ డేకు ప్రకటిస్తారు. అయితే పద్మభూషణ్ పురస్కారం కోసం బాలయ్య పేరును కూటమి ప్రభుత్వం సిఫార్సు చేసింది. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో చేస్తున్న సేవలను గుర్తిస్తూ 2025 సంవత్సరానికి గాను ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేసింది. నటసింహం బాలకృష్ణకు అత్యున్నత పదవి రాబోతోంది. భారతదేశ 3వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మభూషణ్ పురస్కారానికి బాలయ్యను ఏపీ సర్కార్ నామినేట్ చేసిందని తెలుస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ 2025 నామినేషన్స్ స్వీకరించింది. ఇందులో నామినేట్ అయిన వారి నుంచి విజేతలను జనవరి 26 రిపబ్లిక్ డేకు ప్రకటిస్తారు. అయితే పద్మభూషణ్ పురస్కారం కోసం బాలయ్య పేరును కూటమి ప్రభుత్వం సిఫార్సు చేసింది. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో చేస్తున్న సేవలను గుర్తిస్తూ 2025 సంవత్సరానికి గాను ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి నామినేట్ చేసింది. లెజెండ్ నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, అలాగే సోషియో ఫాంటసీ వంటి చిత్రాలతో నటించి టాలీవుడ్ చిత్రసీమలో 50 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్స్ చైర్మన్గా బాలయ్య పేదలకు వైద్యం అందిస్తున్నారు. అతి తక్కువ ధరకే క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తూ ఓ హీరోగా, ప్రజాప్రతినిధిగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బాలయ్యకు పద్మభూషణ్ పురస్కారం దక్కనుందన్న వార్తలతో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, మ్యాన్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కి అయితే మొత్తానికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇవాళ నందమూరి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వస్తున్న సందర్భంగా ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా, రాజకీయ, సేవా రంగంలో బాలయ్య చేస్తున్నటువంటి సేవలకు గుర్తిస్తూ 2025 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి అయితే నామినేట్ చేసింది. అయితే నామినేట్ అయినటువంటి వారి నుండి విజేతలను వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 20వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటిస్తారంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి నందమూరి తారక రామారావు నటుడిగా సినిమా రంగానికి నటుడిగా సినిమా రంగం ప్రవేశం చేశారు నందమూరి బాలకృష్ణ. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరైనటువంటి బాలకృష్ణ క్రేజ్ మాత్రం దాదాపు గత 25 సంవత్సరాల నుంచి నందమూరి తారక రామారావు వారసుడిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలి కూడా ఏర్పరచుకున్నారు నందమూరి బాలకృష్ణ. అయితే కుర్ర హీరోలతో సమానంగా ఇవాళ ఈ జనరేషన్ ఆ జనరేషన్ అంటూ కాకుండా ఏ జనరేషన్ అయినా కూడా ఏ హీరోతో అయినా కూడా సమానంగా పోటీ పడుతూ బాలకృష్ణ తనకంటూ ఒక మెస్మరైజ్ ఆడియన్స్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. అయితే వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్స్ తో కంటిన్యూగా దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా గత ఏడాది నుంచి ఆహాలో అన్స్టాపబుల్ షోకి వాక్యతగా హోస్ట్ గా వ్యవహరిస్తూ ఇండియా లెవెల్లోనే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో టెలికాస్ట్ అవుతున్నటువంటి అన్స్టాపబుల్ షోకి ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆ షో కేవలం బాలకృష్ణ వల్లనే అంటూ కూడా ఒక టాక్ అయితే ఉంది. ఎందుకంటే ఈ వయసులో కూడా బాలకృష్ణ కుర్ర హీరోల నుంచి మొదలు పెడితే ఎలాంటి సెలబ్రిటీ వచ్చినా కూడా వాళ్ళతో చేసేటువంటి జోక్స్ అవ్వచ్చు, వాళ్ళతో మాట్లాడేటువంటి విధానం అవ్వచ్చు, ఏది ఏమైనా అది ఒక బాలకృష్ణ వల్లనే సాధ్యం అంటూ కూడా ఒక క్రేజ్ అయితే ఏర్పరచుకుంది. మొత్తానికి ఏడాదికి 1 లేదా 2 సినిమాలు తీసి సినిమా ప్రియుల్ని అలాగే నందమూరి అభిమానులు కూడా ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే హోస్ట్ గా వ్యవహరించినంత ఆహా షోకి వచ్చినటువంటి క్రేజ్. సో వీటన్నింటితో మొత్తానికి అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంటూ ముందుకెళ్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇక ముఖ్యంగా జానపద, సాంఘిక, చారిత్రక, పౌరాణిక, సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ వంటి అనేక చిత్రాల్లో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే దాదాపు 50 ఏళ్ల
ప్రస్థానం కూడా పూర్తి చేసుకుని ఆ నటప్రస్థానం సంబంధించిన ఈవెంట్ కూడా రీసెంట్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు. సో మొత్తానికి వరుస సినిమాలతో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న బాలకృష్ణ మరోవైపు పొలిటికల్ గా తన బావ ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ పార్టీ నుంచి మొత్తానికి టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా రెండోసారి గెలుపొందారు బాలకృష్ణ. ఇటు సినిమాలే కాకుండా ఎమ్మెల్యేగా కూడా రాజకీయాల్లో కూడా తను బిజీగా ఉండుకుంటూ ప్రజలకు మరింత సేవ చేస్తున్నాడు. సో ముఖ్యంగా వీటన్నిటి చూస్తే బాలకృష్ణకు వచ్చినటువంటి క్రేజ్ అవ్వచ్చు, ఆ పేరు మాత్రం డిఫరెంట్ గా వాటన్నిటి గుర్తిస్తూ 2025 సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారానికి అయితే నామినేట్ చేసింది. అయితే ఈ పద్మభూషణ్ పురస్కారం అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియన్ లోని 3వ అత్యున్నత పురస్కారం. సో దీనికి బాలకృష్ణ నామినేట్ అవడం డెఫినెట్ గా తెలుగు వారందరూ గర్వించదగ్గ విషయం అంటే కూడా సోషల్ మీడియాలో అభిమానులు. అయితే ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, బాలయ్య అభిమానులు కావచ్చు, నందమూరి వంశాన్ని ఇష్టపడేటటువంటి ఫాలోవర్స్ కావచ్చు, నందమూరి వంశం కావచ్చు, ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు వినోద్? ఒక నందమూరి అభిమానులే కాదు శివ, ఒక నందమూరి అభిమానులే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకులు, సినిమా ప్రేక్షకులు అవ్వచ్చు, అలాగే యావత్ అఖిలాంధ్ర తెలుగు ప్రేక్షకులు, సగటు సినిమా అభిమానులు అవ్వచ్చు, అలాగే నందమూరి అభిమానులు అవ్వచ్చు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, అలాగే మరోపక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, మరోపక్క నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు. సో మొత్తం ఓవరాల్ గా చూస్తున్నట్లయితే నారా నందమూరే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకులు, నందమూరి అభిమానులు వీళ్ళందరూ కూడా పండుగ వాతావరణం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాదాపు ఎప్పుడో రావాల్సిన ఈ అవార్డు ఇప్పుడు వచ్చినందుకు కూడా ఒక పక్క సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత 4 నెలల నుంచి అయితే గత 2 సంవత్సరాల నుంచి 4వ సీజన్ ఇప్పుడు టెలికాస్ట్ అవబోతున్న ఆహాలో అన్స్టాపబుల్ 4వ సీజన్ కి అమాంతంగా క్రేజ్ పెరగడంతో ఇంకా బాలయ్యకు అంటే నటన పరంగానే కాదు ఇలాంటి షోస్ లో కూడా తన చమత్కారం వంటి డైలాగ్స్, అలాగే కుర్ర హీరోలను ఆట పట్టించే విధానం అవ్వచ్చు, తను మాట్లాడే విధానం, అలాగే ఆ షోకి వచ్చినంత క్రేజ్ దృష్టిలో పెట్టుకొని అభిమానులే కాకుండా సగటు సినిమా ప్రేక్షకులు కూడా బాలకృష్ణకి దగ్గర అవుతున్నారు. సో మొత్తానికి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ అటు అఖండ నుంచి అంటే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చినటువంటి 3 బ్లాక్ బస్టర్స్ తర్వాత కూడా ఇటు వీరసింహారెడ్డి, మరోపక్క నిన్న టీజర్ రిలీజ్ అయినటువంటి టాకు మహారాజ్. సో వీటిని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్ గా అంటే సంక్రాంతి బరిలో ఈ సినిమా కూడా ఉంది. సో వీటికన్నిటికి వస్తున్నటువంటి క్రేజ్ దృష్టిలో పెట్టుకుంటే అభిమానులు ఇప్పటికే పండుగ చేసుకుంటున్నారు. సో అదే తరుణంలో ఇవాళ ఈ వార్త కూడా బయటికి రావడంతో ఇంకా అభిమానుల ఆనందానికి హద్దు లేవంటూ కూడా సోషల్ మీడియాతో ట్రెండ్ చేస్తున్నారు శివ. ఓకే థ్యాంక్ యూ వినోద్.